ఆయన లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నీవు దేవుని మాట వింటావు కానీ తప్పతాగి తిరుగుతూ ఉంటే దేవుని ఆశీర్వాదం ఎట్లా కలుగుతుంది? ఈ దేవుని మాట వింటావు కానీ ఆకుక్క వేసుకుంటే ఎట్లా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది? దేవుని మాట వింటావు కానీ ఈ లోకంలో సినిమాలు, శిఖార్లు, వ్యభిచారం, దొంగతనం చేస్తూ తిరుగుతుంటే దేవుని ఆశీర్వాదం ఎలా కలుగుతుంది? నేను పరీక్షించుకో. ఈ లోకంలో నువ్వు పాపివని గ్రహించు. సిలువలో దొంగ వేలాడదీయబడుతూ ఉంటే ఆయన గ్రహించాడండి. ఒక దొంగ అన్నాడంట, ఏమయ్యా నువ్వు రక్షకుడు కదా, యేసు కదా, దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించంటే పక్క దొంగ అన్నాడంట, మూర్ఖుడా ఇది మనకు తగును, ఇది మనకు తగును. ఆయన ఏ తప్పిదము చేయలేదే. ఇది తగును అన్నప్పుడు ఆయన ఏం గుర్తించాడు? నేను పాపినని గుర్తించాడండి. రెండో మాట ఏమన్నాడు తెలుసా? ఆయన ఏ తప్పిదము చేయంటే